హాయ్ వీవర్స్, నెక్స్ట్ మనకి నిన్నటి ఎపిసోడ్లో చూసినట్లయితే కనుక ఫస్ట్ సమ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ సమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ 4 more రేషనల్ నెంబర్స్ -3/5, -6/10, -9/15, -12/20 అని 4 రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ 4 రేషనల్ నెంబర్స్ అనేవి రాయమని చెప్పారు. నెక్స్ట్ 4 రేషనల్ నెంబర్స్ అనేవి ఎలా వస్తాయో చూద్దాము. ఫస్ట్ కనుక మనకి -3/5ని కనుక చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అనేవి ఫస్ట్ ప్యాటర్న్ చూసినట్టే -3, -6, -9, -12 అలానే అవన్నీ కూడా న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 3 మల్టిపుల్స్గా ఇచ్చారు. అలానే కింద ఉన్న డినామినేటర్స్లో ఉన్న నెంబర్స్ వచ్చేటప్పటికి 5 మల్టిపుల్స్ అయినాయి. కాబట్టి నెక్స్ట్ 4 రేషనల్ నెంబర్స్ ఏమవుతాయి, 1, 2, 3, 4 వాళ్ళు ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5, 6, 7, 8 మల్టిపుల్స్ రాసేస్తే మనకి నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి, నెక్స్ట్ 4 రేషనల్ నెంబర్స్ వచ్చేటప్పటికి -3 × 5, 5 × 5 అలా 6, 7, 8 రాసాము. వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఈ విధంగా మనం సెకండ్ సెక్షన్ మొత్తం కూడా చేయొచ్చు. నెక్స్ట్ సమ్స్ చూద్దాం. చూడండి, -1/4, -2/8, -3/2 ఇది నెక్స్ట్ ఇచ్చిన ప్యాటర్న్. దీన్ని ఇలానే 1, 2, 3 మల్టిపుల్స్గా రాసాము. నెక్స్ట్ 4 రేషనల్ నెంబర్స్ వచ్చేటికి ×4, ×5, ×6, ×7 రాస్తే మనకు వచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా అలా ఉన్నాయి. ఓకే, ఈ సెక్షన్ కూడా పూర్తిగా చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ సమ్ కనుక చూసినట్లయితే -1/6, 2/-12, 3/-18, 4/-24 అనేవి నెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనకేమో న్యూమరేటర్లో ఇచ్చారు. సెకండ్ నుంచి వచ్చేటికి డినామినేటర్లో మైనస్ అనేది ఇచ్చారు. సో మనకి డినామినేటర్లో ఇచ్చిన న్యూమరేటర్లో ఇచ్చిన ఎక్కడైనా మనకి సేమ్ అవుతుంది, ఒకటే మైనస్ ఉంది కాబట్టి. సో ఇలా ఈ విధంగా సమ్ని రాసుకొని నెక్స్ట్ 4 రేషనల్ నెంబర్స్ అనేవి మనం రాయటం జరుగుతుంది. అలానే ఫోర్త్ సమ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డినామినేటర్లో అలానే ఉంచేసి చేయడం జరిగింది. సో 2, 4, 6 అనేవి 2 మల్టిపుల్స్, అలానే 3, 6, 9 అనేవి -3 మల్టిపుల్స్గా రాశాను. నెక్స్ట్ 4 రేషనల్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా జరుగుతుంది. ఓకేనా, ఈ సమ్ కూడా చాలా ఈజీగా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.